మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పిలువనగానే ప్రజల కోసం జీవించిన మహానేత అనే గుర్తింపు సహజంగానే వస్తుంది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎంతోమంది వస్తారు, వెళ్తారు. కానీ ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చే నిర్ణయాల్లో తీసుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ఆర్ అంటే అలాంటి నాయకుడే. ఆయన 26 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎమ్మెల్యే, మంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు, పాదయాత్రికుడు, చివరికి ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆ ప్రయాణంలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారి అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఒక పథకం ప్రవేశపెట్టే ముందు కూడా పెద్ద నాయకులను కాకుండా సామాన్య ప్రజలను నేరుగా అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకునే నాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ప్రత్యర్థులతో కూడా వ్యక్తిగత ద్వేషం లేకుండా స్నేహపూర్వకంగా మెలిగే రాజకీయ సంస్కృతి ఆయనలో కనిపించేది. వైఎస్ఆర్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో 108 అంబులెన్స్ సేవ చరిత్రలో నిలిచిపోయే సంస్కరణగా నిలిచింది. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేని కాలంలో గర్భిణీలు, ప్రమాద బాధితులు, పేద ప్రజలు ఎద్దుల బండ్లు, ప్రైవేటు వాహనాల కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఉచితంగా ఇంటి వద్దకి అంబులెన్స్ చేర్చి రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేయడం లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగింది. వైద్యుడైన వైఎస్ఆర్కు ప్రజల ఆరోగ్య అవసరాలపై ఉన్న అవగాహన వల్లే ఈ సేవకు రూపకల్పన జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే కాకుండా ఖరీదైన వైద్య చికిత్సలు కూడా ఉచితంగా అందేటువంటి అవకాశం కల్పించారు వైఎస్ఆర్. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు లక్షల రూపాయలు వైద్య ఖర్చుల కోసం భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ అనేక కుటుంబాలకు ప్రాణాధారంగా నిలిచింది. ఆరోగ్యంతో పాటు విద్య కూడా సమాజాన్ని మార్చే శక్తి అని నమ్మినటువంటి వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి వేలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. చదువు మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఎన్నో కుటుంబాలకు ఈ పథకం ఆశాకిరణంగా మారి అనేక మంది గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఉద్యోగులుగా ఎదిగేటువంటి అవకాశాన్ని కల్పించారు. కులాన్ని కాకుండా ఆర్థిక పరిస్థితినే ప్రధాన ప్రమాణంగా తీసుకొని పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ఆయన పాలనలో ప్రత్యేకంగా నిలిచింది. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు గృహాలు నిర్మించడం, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు కట్టడం, హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైనటువంటి మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి నిర్ణయాలు ఆయన పాలనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఈ ప్రాజెక్టులపై విమర్శలు వచ్చినప్పటికీ వాటి వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది రైతులు, పేద కుటుంబాలు ఇప్పటికీ వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటాయి. వైఎస్ఆర్ వ్యక్తిత్వంలో మరో ప్రత్యేకత ఆయన మానవత్వం. ఒక పేద వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేసిన తర్వాత చికిత్సకు ముందే ఆ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం పట్ల వ్యక్తిగతంగా బాధపడి మరింత సహాయం చేసిన సంఘటనలు ఆయన సున్నిత మనసుకు నిదర్శనం. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి స్పందించే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. అప్పటి రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు, ద్వేషాల కంటే ప్రజాస్వామ్యాలకే, ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఉండేది. వైఎస్ఆర్ ఆ విలువలను ఆచరణలో చూపించిన నాయకుడని చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. వైఎస్ఆర్ మరణించినప్పుడు వందలాది మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారనే ఘటన ఆయన ప్రజల హృదయాల్లో ఎంతటి స్థానం సంపాదించుకున్నారో తెలియజేస్తుంది. ఆయన జయంతి, వర్ధంతి వచ్చిన ప్రతిసారి ప్రజలు 108 ఆరోగ్యశ్రీ, ఫీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, జలయజ్ఞం వంటి సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను స్మరిస్తుంటారు. మంచి పాలన, ప్రజల పట్ల చిత్తశుద్ధి, సంక్షేమంపై నిబద్ధత ఉంటే నాయకుడు పదవిలో లేకపోయినా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలుస్తాడనే విషయానికి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే వైఎస్ఆర్ ఎప్పటికీ గొప్ప నాయకుడేనా?